వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో 52 వీక్ లోకి దగ్గరగా ట్రేడ్ అవుతున్న బెస్ట్ స్టాక్ ఐడియాస్ ఏంటో డిస్కస్ చేద్దాం. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నేను డిస్కస్ చేయబోతున్న ఫస్ట్ స్టాక్ లాన్సర్ కంటైనర్ లైన్స్ లిమిటెడ్. అండ్ లాన్సర్ కంటైనర్ లిమిటెడ్ ఆల్మోస్ట్ మీకు 110 నుంచి స్టాక్లో సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే కనబడుతుంది. అండ్ కమ్ టు స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాము. మార్కెట్ క్యాప్ 1122 crore ఉంది. 52 వీక్ లో నుంచి స్టాక్ అయితే ఆల్మోస్ట్ డబల్ అయింది. అండ్ బుక్ వాల్యూ అనేది 17.5 ఉంది. పిఈ 19.9 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. ఇండస్ట్రీ పిఈ 33 టైమ్స్కి ఉంది. హెల్దీ రిటర్న్ రేషియోస్ ఆర్ఓఈ 20% ఉంటే ఆర్ఓసి 16.6%గా ఉంది. అండ్ కమ్ టు దిస్ ఈస్ ద లాస్ట్ 1 ఇయర్ నుంచి స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్. అండ్ 3 ఇయర్ బేసిస్ మీద ఈ స్టాక్ అయితే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. సీదా 5 ఇయర్ ట్రెండ్ చూడండి. ఆల్మోస్ట్ మీకు 5 ఇయర్ ట్రెండ్ కూడా మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే ఈ స్టాక్ ఇవ్వగలిగింది. రీసెంట్ కరెక్షన్ ఏదైతే ఉందో నేను అనుకుంటున్నాను స్టాక్ సమ్వేర్ బయింగ్ అయితే రావచ్చు లాన్సర్ కంటైనర్ లైన్స్ లిమిటెడ్లో. సో రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి అయితే ఒక ఫేవరబుల్ రిస్క్ రివార్డ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు ఫైనాన్షియల్స్ కూడా నాట్ బ్యాడ్. అండ్ కంపెనీ డెట్ తగ్గించుకుంటుంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 3 ఇయర్ యావరేజ్ నియర్లీ 30% ఉంది. జూన్ క్వార్టర్లో 172 crore సేల్స్ వస్తే 12 crore నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. సో హైయెస్ట్ సేల్స్ అండ్ హైయెస్ట్ లైక్ బెటర్ నెట్ ప్రాఫిట్ జూన్లో పోస్ట్ చేసింది. సో ఆన్ అన్ యావరేజ్ బేసిస్ మీద ప్రాఫిట్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. అండ్ స్టాక్ ప్రైస్లో కూడా మంచి ట్రెండ్ అయితే చూడొచ్చు. రీసెంట్గా కొద్దిగా కరెక్షన్ జరిగింది, బట్ ఓవరాల్గా స్టాక్ ఈ స్టిల్ పర్ఫార్మింగ్ వెల్. లాంగర్ టర్మ్ డ్యూరేషన్లో బెటర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 42% ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ స్టాక్లో ఎఫ్ఐఎస్కి ఆల్మోస్ట్ 14.59% వాటా ఉంది. అందులో మీకు నోన్ ఎఫ్ఐఎస్ ఎల్రా క్యాపిటల్ 8.01% స్టేక్ కలిగి ఉన్నారు. మినర్వా వెంచర్స్ ఫండ్కి 2.64% వాటా ఉంది. ఏజీ డైనమిక్ ఫండ్ లిమిటెడ్కి 2.4% వాటా ఉంది. అండ్ డిఐఎస్ కూడా రీసెంట్గా వాటా పెంచుకున్నారు. 2.68% వాటా డిఐఎస్కి అయితే ఉంది. దిస్ ఈజ్ అబౌట్ లాన్సర్ కంటైనర్ లైన్స్ లిమిటెడ్. అండ్ 52 వీక్ లోకి దగ్గరగా అయితే స్టాక్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి వన్స్ స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే కనుక బెటర్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 52 వీక్ లోకి దగ్గరగా ఉన్న ఇంకొక స్టాక్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్. సో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ రీసెంట్ హై అయితే ఉందో 1784 నుంచి స్టాక్ ఆల్మోస్ట్ ఫాల్ అయింది అప్ టు 1150 వరకు. అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు. దిస్ ఈజ్ ద 1 ఇయర్ చార్ట్. సో 1 ఇయర్ నుంచి స్టాక్ పెద్దగా మూవ్ అవ్వలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ స్టాక్ ఎక్కువ కరెక్షన్ అయితే జరిగింది. హోప్ఫుల్లీ కరెక్షన్ ఇక్కడ నుంచి లైక్ అక్యుములేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ స్టాక్లో. దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ప్రైస్ చూడండి. ఇట్ ఈస్ ఎ మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ రీసెంట్ ట్రెండ్ అయితే కొద్దిగా డౌన్ఫాల్ అయితే కనబడుతుంది. పాసిబుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి సమ్వేర్ 1100 దగ్గరగా స్టాక్లో ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ స్టాక్లో కూడా రిస్క్ రివార్డ్ అయితే చాలా బులిష్గా కనబడుతుంది. సో క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ ప్రస్తుతానికైతే 1237 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ క్యాప్ 19,700 crore ఉంది. సో డివిడెండ్ ఈల్డ్ 0.81% ఉంది. ఎఫ్ఈ 10 కలిగిన స్టాక్. ఆర్ఓఈ చూడండి ఇక్కడ 25% ఉంది. అండ్ ఆర్ఓసి 14.8% ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈ 23.4 ఉంది. అండ్ ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేస్తే స్టాక్ అయితే చాలా డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుంది. అండ్ కమ్ టు బుక్ వాల్యూ కూడా 14. సో బుక్ వాల్యూ అరౌండ్ 412 ఉంది. సో నాట్ ఎక్స్పెన్సివ్. అండ్ ఈవెన్ పిఈతో పోల్చుకుంటే చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. అండ్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ మనందరికీ తెలిసిన స్టాకే. ఎన్బిఎఫ్సి సెగ్మెంట్లో అయితే ఉంది. అండ్ మైక్రో ఫైనాన్స్ సర్వీసెస్ని అందిస్తుంది, స్పెషల్లీ జాయింట్ లయబిలిటీ గ్రూప్స్కి. సో దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. అండ్ 3 ఇయర్ బేసిస్ మీద, 5 ఇయర్ బేసిస్ మీద, 10 ఇయర్ బేసిస్ మీద ఇట్ ఈజ్ ఏ మల్టీ బ్యాగర్ స్టాకే. సో కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ బెస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే ఇవ్వగలుగుతుంది. ప్రాఫిట్ గ్రోత్ అనేది 35% ఉంది. మీడియన్ సేల్స్ గ్రోత్ అనేది 30% ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక 1512 crore రెవెన్యూ వచ్చింది. అండ్ నెట్ ప్రాఫిట్ అనేది 398 crore వచ్చింది. హైయెస్ట్ నెట్ ప్రాఫిట్ రీసెంట్ టైంలో ఈ క్వార్టర్లో అయితే కంపెనీ పోస్ట్ చేసింది. ఈపీఎస్ గ్రోత్ కూడా మంచి సర్జ్ అయితే చూడొచ్చు.
అండ్ కమ్ టు గ్రాస్ ఎన్పిఎస్ 1.46% ఉన్నాయి, నెట్ ఎన్పిఎస్ 0.45%. సో ఇది ఒక బేసిక్ కన్సర్న్. ఎన్పిఎస్ పెరిగాయి, బట్ ఓవరాల్గా ప్రాఫిట్ అండ్ సేల్స్ కూడా పెరిగాయి. అండ్ మొత్తంగా మార్చ్ 2024లో హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ కంపెనీ అయితే పోస్ట్ చేసింది. సో ఇక్కడ నుంచి ఈ స్టాక్లో కూడా రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గా ఉండొచ్చు. ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ స్టేక్ ఉన్న కంపెనీ ఇది. ఇన్ఫ్యాక్ట్ డిఐఎస్ జూన్ క్వార్టర్లో వాటా అయితే పెంచుకున్నారు. సో ఇది కూడా రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. సో కరెక్షన్ తర్వాత అట్రాక్టివ్ బై దగ్గర కనబడుతుంది క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ లిమిటెడ్. అండ్ క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ తర్వాత కమ్ టు డిఫెన్స్ సెక్టర్లో ఉన్న ఇంకొక స్టాక్ ఎంటీఆర్ టెక్నాలజీస్. సో ఎంటీఆర్ టెక్నాలజీస్ లాంగ్ టర్మ్ చార్ట్ చూడండి. ఇట్ ఈస్ ఏ క్లియర్ మల్టీ బ్యాగర్ స్టాకే. లాస్ట్ 5 year బేసిస్ మీద స్టాక్ ఎట్లా మూవ్ అయిందో చూడండి. బట్ ఎట్ ప్రజెంట్ స్టాక్ కొద్దిగా కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది. సో పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను ఈ 1500 1600 దగ్గర ఒక కన్సాలిడేషన్ అండ్ ఫాలోడ్ బై స్టాక్లో అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో 500 to 600 పాయింట్స్ అప్ ట్రెండ్ అయితే రావచ్చు. ఇఫ్ స్టాక్ ఈజ్ నాట్ కమ్ డౌన్ బిలో 1500. సో ప్రస్తుతానికైతే స్టాక్ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయినట్టే కనబడుతుంది. సో నేను అనుకుంటున్నాను ఇక్కడ నుంచి ఈ స్టాక్లో కూడా రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్గా ఉండొచ్చు. సో ఎంటీఆర్ టెక్నాలజీస్ డిఫెన్స్ పరికరాలను అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్ బేస్డ్ స్టాకే. అండ్ మార్కెట్ క్యాప్ 5400 crore ఉంది. 52-weekలో 1600 ఉంటే 52-week హై 2920 ఉంది. అండ్ ఆల్మోస్ట్ స్టాక్ రీజనబుల్గా కరెక్షన్ కూడా కనబడుతుంది. పిఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిఈ స్టాక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ హెల్దీ ఆర్ఓఈ అండ్ హెల్దీ ఆర్ఓసిఈ. అండ్ దిస్ ఈజ్ 1 year చార్ట్. అండ్ 3 year బేస్ మీద, 5 year బేస్ మీద అండ్ 10 year బేసిస్ మీద కూడా స్టాక్ అయితే ఇట్స్ ఎ గివింగ్ మల్టీ బ్యాగర్ రిటర్న్సే. సో పీర్ కంపారిజన్ చూస్తే కనుక ఎంటీఆర్ టెక్నాలజీస్ ఆన్ పార్ విత్ పారాస్ డిఫెన్స్ కానీ, బిఎంఎల్ కానీ, భారత్ డైనమిక్స్ కానీ, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కానీ ఇలాంటి డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్లో పార్ట్ ఆఫ్ స్టాకే ఇది కూడా. అండ్ ఎంటీఆర్ టెక్నాలజీస్ డెట్ టు ఈక్విటీ 0.28 ఉంది, ఆర్ఓఈ 8.37 ఉంది, పిఈ 131.85 ఉంది. సో ప్యాట్ అనేది 41 ఉంది లాస్ట్ 12 మంది. సో క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జూన్ క్వార్టర్లో 4.54 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ పోస్ట్ కొద్దిగా తగ్గింది ప్రాఫిట్ అయితే. అండ్ పిఎన్ఎల్ చూస్తే కనుక మొత్తంగా మార్చ్ 2024లో 56 crore నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఈ 2024లో నెట్ ప్రాఫిట్ అన్నది చాలా మటుకు తగ్గింది. బట్ ఓవరాల్గా ఆన్ అన్ యావరేజ్ బేస్ మీద కంపెనీ ప్రాఫిట్ మేకింగే. అండ్ ప్రమోటర్కి 36% వాటా ఉంది, ఎఫ్ఐఎస్ 7.74% వాటా కలిగి ఉన్నారు, డిఐఎస్కి 16% వాటా అయితే ఉంది. అండ్ లాంగర్ టర్మ్లో ఎంటీఆర్ టెక్నాలజీస్ కూడా వన్ ఆఫ్ ద మల్టీ బ్యాగర్ స్టాకే. అండ్ ఎంటీఆర్ టెక్నాలజీస్ తర్వాత ఇంకోటి విఆర్ఎల్ లాజిస్టిక్స్. సో విఆర్ఎల్ లాజిస్టిక్స్ కూడా రీసెంట్గా 800 నుంచి 500 వరకు కరెక్షన్ అయితే కనబడింది. ప్రస్తుతానికి అయితే స్టాక్లో మళ్ళీ ఒక అప్ ట్రెండ్ అయితే రావచ్చు. సో దిస్ ఈజ్ 1 year చార్ట్. 1 year నుంచి స్టాక్లో పెద్దగా మొమెంటం అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ స్టాక్ ఎక్కువ కరెక్షన్ జరిగింది. అండ్ సీ ద ఆర్ఎస్ఐ ట్రెండ్, ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఒక అప్ సైడ్ పొటెన్షియల్ అయితే రావచ్చు. ఒకవేళ స్టాక్ ఫాల్ అయితే 475 500 వరకు కరెక్షన్ జరిగినా కూడా అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ అయితే రావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ విఆర్ఎల్ లాజిస్టిక్స్. అండ్ కమ్ టు విఆర్ఎల్ లాజిస్టిక్స్ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ చూద్దాము. అండ్ 530 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. నియర్లీ 52-week లో, బుక్ వాల్యూ 100 ఉంది. అండ్ బుక్ వాల్యూతో కంపేర్ చేస్తే 5 times ఎక్కువగా ట్రేడ్ అవుతుంది. పిఈ కొద్దిగా ఎక్స్పెన్సివ్, మార్కెట్ క్యాప్ బిలో 5000 crore ఉంది. అండ్ విఐపి ఇండస్ట్రీస్ మనందరికీ తెలుసు, లైక్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ మనందరికీ తెలిసిన స్టాకే, లాజిస్టిక్స్ సెగ్మెంట్లో అయితే ఉంది. అండ్ కమ్ టు క్వార్టర్లీ రిజల్ట్స్ చూద్దాం. జూన్ 2024లో 727 crore సేల్స్ అండ్ 13 crore నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. సో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 60.24% ప్రమోటర్ హోల్డ్ చేస్తున్నారు. అండ్ 3.83% ఎఫ్ఐ హోల్డ్ చేస్తే డిఐఎస్ మీన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా వాటా హోల్డ్ చేస్తున్నారు. అండ్ అందులో మీకు హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్కి 8.47% వాటా ఉంది, 4.22% వాటా లైక్ బంధన్ స్టెర్లింగ్ వాల్యూ ఫండ్కి ఉంది, 3.07% వాటా హెచ్ఎస్బిసి ఇన్ఫ్రా ఫండ్కి అయితే ఉంది. అండ్ 1.65% వాటా కెనరా రోబోకో మ్యూచువల్ ఫండ్కి అయితే ఉంది. అండ్ ఇలా వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ అట్ ద సేమ్ టైం డిఐఎస్కి వాటా అయితే ఉంది. విఆర్ఓ లాజిస్టిక్స్లో ఈవెన్ ఎఫ్ఐఎస్ కూడా సిగ్నిఫికెంట్ వాటా హోల్డ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ అయితే. ఇంకోటి విఐపి ఇండస్ట్రీస్.
సో విఐపి ఇండస్ట్రీస్ కూడా రీసెంట్గా స్టాక్లో కొద్దిగా కరెక్షన్ అయితే కనబడుతుంది. లాస్ట్ 1 ఇయర్ ట్రెండ్ చూడండి. బట్ 3 ఇయర్ బేస్ మీద 5 ఇయర్ బేస్ మీద స్టాక్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. రీసెంట్గా ఏదైతే కరెక్షన్ ఉందో ఇట్ కెన్ బి ఏ బయింగ్ ఆపర్చునిటీ. అండ్ లెట్ us లుక్ ఇన్ టు స్టాక్ చార్ట్ చూద్దాం. సో విఐపి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండ్ దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్ అండ్ దిస్ ఈజ్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ ఎలా మూవ్ అయిందో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ నేను అనుకుంటున్నాను 450 పైన స్టాక్లో మంచి ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా ఇక్కడ నుంచి అట్లీస్ట్ 300 to 400 పాయింట్స్ అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇఫ్ మంచి ట్రెండ్ వస్తే కనుక విఐపి ఇండస్ట్రీస్లో. అండ్ రిస్క్ రివార్డ్ మేబీ 30-40 పాయింట్స్ ఫాల్ వచ్చినా కూడా 300-400 పాయింట్స్ అప్ సైడ్ పొటెన్షియల్ ఉండే స్టాక్ అయితే ఇది. ఆర్ఎస్ఐ క్లియర్గా అప్ సైడ్ ఇండికేట్ చేస్తుంది. అండ్ కమ్ టు విఐపి ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ లగేజ్, బ్యాగ్స్ అండ్ యాక్సరీస్ ఈ సెగ్మెంట్లో ఉంది. 52-week లో నుంచి స్టాక్ డబల్ అయింది, బట్ ప్రజెంట్లీ స్టాక్ 52-week లో దగ్గరగా ట్రేడ్ అవుతుంది. పిఈ ఇండస్ట్రీ పిఈతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్, బట్ హెల్దీ ఫైనాన్షియల్స్ ఈ స్టాక్లో అయితే కనబడుతున్నాయి. 638 crore సేల్స్ అండ్ 4.04 crore నెట్ ప్రాఫిట్. లాస్ట్ క్వార్టర్లో లాస్ మేకింగ్ కంపెనీ ప్రస్తుతానికైతే ప్రాఫిట్స్ పోస్ట్ చేయగలుగుతుంది. అండ్ కమ్ టు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక 52% ప్రమోటర్ రోల్ చేస్తున్నారు. ఎఫ్ఐఎస్కి 7.32% వాటా ఉంటే డిఐఎస్కి 13.76% వాటా ఉంది. సో డిఐఎస్ అత్యధికంగా వాటా హోల్డ్ చేస్తున్నారు, అంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా. సో ఇది కూడా రిస్క్ రివార్డ్ అయితే ఇక్కడ నుంచి చాలా ఫేవరబుల్గా ఉండొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ విఐపి ఇండస్ట్రీస్. సో విఐపి ఇండస్ట్రీస్ కానీ విఆర్ఎల్ లాజిస్టిక్స్, ఎంటీఆర్, క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్, లాన్సర్ ఇవన్నీ కూడా రీసెంట్ హై నుంచి స్టాక్స్ ఎక్కువ కరెక్షన్ అయితే కనబడుతున్నాయి. హోప్ఫుల్లీ ఇట్లాంటి స్టాక్స్లో అప్ ట్రెండ్ కంటిన్యూ అవ్వగలిగితే కనుక మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ స్టాక్లో సిగ్నిఫికెంట్ బయింగ్ అయితే రావాలి. సో బయింగ్తో పాటు మంచి వాల్యూమ్స్ కూడా పెరిగితే కనుక ప్రైస్ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా ఫర్ నెక్స్ట్ 2 to 3 quartersలో కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ స్టేబుల్గా గ్రో అవుతూనే ఇట్లాంటి స్టాక్స్లో ప్రైస్ కూడా స్టేబుల్గా పెరుగుతూ వస్తుంది. సో ఇవన్నీ మానిటర్ చేసుకుంటూ ఇట్లాంటి స్టాక్స్లో అయితే ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఫర్దర్గా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్.